రైట్ నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ న్యూస్. నేను విజయ్. బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఇచ్చిన నోటీసులు చెల్లవని బీఆర్ఎస్ సుప్రీంకోర్టు న్యాయవాది మోహిత్ రావు అన్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ తరఫున అధికారిక ప్రకటన విడుదల చేశారు. సిఆర్పిసి 160 ప్రకారం కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వలేరని అన్నారు. కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే సిట్ నోటీసులు ఇచ్చిందని కామెంట్ చేశారు. గతంలో ఇలాంటి కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో వందల్లో కొట్టేసిందని గుర్తు చేశారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడంపై అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామని బీఆర్ఎస్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి మోహిత్ రావు ప్రకటించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఇచ్చిన నోటీసులు చెల్లవని బీఆర్ఎస్ సుప్రీంకోర్టు న్యాయవాది మోహిత్ రావు అన్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ తరఫున అధికారిక ప్రకటనను విడుదల చేశారు. సిఆర్పిసి 160 ప్రకారం కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వలేరని అన్నారు. కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే సిట్ నోటీసులు ఇచ్చిందని కామెంట్ చేశారు. గతంలో ఇలాంటి కేసులు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వందల్లో కొట్టేసిందని గుర్తు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడంపై అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామని బీఆర్ఎస్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి మోహిత్ రావు ప్రకటించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఇచ్చిన నోటీసులు చెల్లవని బీఆర్ఎస్ సుప్రీంకోర్టు న్యాయవాది మోహిత్ రావు అన్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ తరఫున అధికారిక ప్రకటనను విడుదల చేశారు. ఆయన సిఆర్పిసి 160 ప్రకారం కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వలేరని అన్నారు. కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే సిట్ నోటీసులు ఇచ్చిందని కామెంట్ చేశారు. గతంలో ఇలాంటి కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో వందల్లో కొట్టేసిందని గుర్తు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడంపై అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామని బీఆర్ఎస్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి మోహిత్ రావు ప్రకటించారు.